ఏమండి, వచ్చే శుక్రవారం సుధ పుట్టినరోజు, ఒక నెక్లెస్ తెప్పించండి. కాలేజీలో చదువుకునే పిల్లలకి నగలెందుకు చెప్పు. కాలేజీకి వెళ్ళేటప్పుడు కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకుంటుంది. మన ప్రభ పుట్టినరోజుకి నెక్లెస్ చేయించాం కదా, సుధకి చేయించకపోతే బాగుంటుందా? మన పిల్లలకి చేయించి వాళ్ళ పిల్లలకి చేయకపోతే ఏమనుకుంటారు? నిజమే, మరదలు కూడా బాధపడచ్చు. ఇవాళ వెళ్ళి మంచి నెక్లెస్ తీసుకురా. అలాగేనండి. మన ప్రభకి తెచ్చిన దానికంటే మంచి కావాలి. సరేనండి. హలో విష్ణు గారు. ఏమిటండి మళ్ళీ ఈసారి ఏం పోటీ? ఈసారి లేఖల పోటీ కదండి, పాటల పోటీ. అది డూయట్. ఫస్ట్ ప్రైజ్ 2000 అండి. ఇంకే రాసేయండి. లేదండి, రావటం లేదు. కవిత్వం అలవాట్లేదు కదండి. అలవాటే ఉందండి ఇందులో. మీరు ప్రేసి నేను ప్రేండి అనుకుని రాసేయండి. అనుకున్నా రావటం లేదండి. ట్రై చేయండి, నేను హెల్ప్ చేస్తాను. సరే. క్లబ్ దగ్గరకు వచ్చిన డిస్టర్బ్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అది కాదు బాబు, పెద్దబాబు గారికి. ఏంటి పెద్దబాబు గారికి? ఒంట్లో బాగుండలేదు, మీరు తొందరగా రావాలండి. బాబు, అర్జెంట్ గా మీరు ఇంటికి రావాలి. ఇంట్లో అంతా మీకోసం ఎదురు చూస్తున్నారు. ఏమైందండి? నాన్నగారికి ఆరోగ్యం సరిగా లేదు బాబు. అలాగా? బాబు. అమ్మా, ఏమండి? నాన్న ఎలా ఉంది డాక్టర్? ఆయనకి పూర్తిగా విశ్రాంతి కావాలి. దయచేసి అందరూ ఆ పక్క గదిలోకి వెళ్ళండి. డాక్టర్ గారు, మా విష్ణువుతో నన్ను కాసేపు ఒంటరిగా మాట్లాడినివ్వండి. అలాగే రండి. పదండి పదండి, అందరూ పదండి. పదండి పదండి. నాన్న ఎలా ఉంది? పర్వాలేదు బాబా, ఒక్కసారి ఆ తలిపేసిరా. నాన్న. బాబో విష్ణు, మీకు నేను చాలా అన్యాయం చేశాను. నా తండ్రి నాకు బోలెడంత ఆస్తి ఐశ్వర్యం ఇచ్చిపోయాడు. నేను మీకు మోయలేనంత అప్పుల భారం నెత్తిని వేసిపోతున్నాను. అప్పుల? మీరు అప్పులు చేశారా? అప్పు ఇంత అంతా కాదు, ఆస్తికి మించిన అప్పు చేశాను. ఇప్పుడు అప్పుల వాడు ఎగబడితే ఆస్తి వేలానికి వస్తుంది. కుటుంబం పరువు బజార పాలైపోతుంది. నా ఒక్కడి మూలంగా కుటుంబం మొత్తం చెట్టుకొకరు పుట్టకొకరుగా చలా చెదరైపోయి పేదరికానికి బలైపోతారు. ఈ దిగులే నన్ను ఎన్నాళ్ళు క్షణ క్షణం కృంగదీస్తుంది బాబు. కోరుకోండి నాన్న, బాధపడకండి. నేను అప్పులు చేసింది నా స్వార్థానికి కాదు బాబు. నీకు తెలుసు, నేను ఏ దుర్వ్యసనాలకి తగలేయలేదు. కుటుంబానికే ఖర్చు పెట్టాను. నా బిడ్డలని, నా తమ్ముళ్ళ బిడ్డలని నాకు ఏనాడు భేదం లేదు. అందరినీ నా కన్నబిడ్డలాగే పెంచాను. మీరు అడిగింది లేదనకుండా అందరినీ సుఖపెట్టాలనే నా ఆరాటం. వ్యాపారాల్లో నష్టం వచ్చింది, వ్యవసాయంలో నష్టం వచ్చింది. కానీ ఖర్చులు తగ్గించడం మాత్రం నా చేత కాలేదు. అడిగింది లేదంటే బిడ్డలు ఎక్కడ బాధపడిపోతారోనని బాధ పిడి. నా అనురాగమే నాకు శత్రువైంది బాబు, నాకు శత్రువైంది. ఆవేశపడకండి నాన్న, ఆవేశపడకండి. ఇక ఇంటి బాధ్యత నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. బాబు, నీకు చిన్నతనం, నా బాధ నీకు తెలియదు. అప్పుల పాలై ఆస్తి వేలానికి వస్తే నలుగురిలో మీకు అవమానాలు, తలవంపులు. నాన్న, కొట్టు చప్పుడు కాకుండా మూడో మనిషికి తెలియకుండా ఈ అప్పులన్నీ నేను తీరుస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. బాబు, తలకు మించిన అప్పులు చేశానని తెలిస్తే బయట వాళ్ళకంటే ముందు ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు నన్ను అసహించుకుంటారు. నాన్న, మన అప్పులు తీరే వరకు ఈ విషయం ఒక్కరికి కూడా తెలియనివ్వను, ఆఖరికి అమ్మకు కూడా. బాబు, నా మాట మీద నమ్మకం లేదా నాన్న? ఉంది బాబు, ఉంది. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది బాబు, పూర్తి నమ్మకం ఉంది. నాన్న, నాన్న, డాక్టర్ రండి, డాక్టర్ రండి.
ఐఎమ్ సారీ ఈజ్ నో మోర్.